హ్యూమన్ బ్రెయిన్ ప్రతి ఒక్కరు కూడా మ్యాక్స్ 10% యూజ్ చేస్తారంటారు, నిజమేనా సార్? అంటే మరి బ్రెయిన్ తాలూకా కెపాసిటీ అంత ఎక్కువ. ముఖ్యంగా ఎవరైతే ఇది కొంత హాస్యాస్పదం కూడా మాట వాస్తవం. ఎందుకంటే అన్ని పనులు అన్ని తాలూకు పని చేయకపోతే మీ కన్ను ఒకరు పుస్తకం రాస్తున్నాం, కన్ను చూడాలి, చెయ్యి పని చేయాలి, బ్రెయిన్ ఆలోచించాలి, చెవి తాలూకు ఏదైనా పక్కన చెప్తుంటే వినాలి. అంటే ఇన్ని తాలూకా అవయవాలు భాగాలు మెదడు లోపల పనిచేస్తే కదా దాని తాలూకా కోఆర్డినేషన్ కదండి. ఒక సంస్థ పెరగాలంటే అలాగే అలాంటివన్నీ నిజానికి చెయ్యాలి. అందులో 10% వాడితే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఎవరైతే పిల్లకాయలు వాళ్ళ ఎక్స్పెక్టెడ్ ప్రకారం వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేదు, స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఆఫీసులో కానీ పెద్దవాళ్ళు కానీ అంటుంటే మీరు 10% వాడుతున్నారు, ఇంకెక్కువ వాడాలని చెప్తారు. హ్యూమన్ బ్రెయిన్ కి ఎలక్ట్రిసిటీకి ఉన్నంత పవర్ ఉంటుంది, ఒక బల్బును కూడా వెలిగిస్తుంది అంటారు. అంటే మరి దానిలో వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ పవర్, ఎలక్ట్రిసిటీ అనేది దానిలో వచ్చేటువంటి ఉత్తేజకాలు అంత ఉన్నాయి. అందుకనే శరీరంలో ఉండే అవయవాలు అన్నిటికంటే గ్లూకోజ్ వాడేది ఏది తెలుసా? అన్ని అవయవాలు వాడిన దానికంటే సగం అక్కడ బ్రెయిన్లోనే వాడతారు. ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ కణాలు ఉన్నాయి, అది పని చేయాలి 24/7 365 days. మరి అలాంటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? దానికి ఎనర్జీ ఏమిటి? గ్లూకోజ్. సో గ్లూకోజ్ అక్కడ వాడినంత ఇంక ఏ అవయవం కూడా వాడతారు.